నెల్లూరు జిల్లా నందు కామ్రేడ్ లెనిన్ అధ్యక్షతన సమావేశం మంగళవారం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పిఎస్ఎఫ్ఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ అబ్దుల్ అలాం హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలోని విద్యార్థుల సమస్యలపై రాజీ లేని పోరాటం చేస్తామని, రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ 3580 కోట్ల బకాయిలు విడుదల చేయాల్సి ఉంటే కేవలం 788 కోట్లు మాత్రమే విడుదల చేసి మొత్తం బకాయిలు విడుదల అన్నంత హడావుడి చేస్తున్నారని, డిగ్రీ ఆన్లైన్ అడ్మిషన్ల ప్రక్రియ నిలిపివేసి ఆఫ్లైన్ పద్ధతుల్లోనే నిర్వహించాలని పేర్కొన్నారు. ప్రభుత్వ వసతి గృహాలు, శాశ్వత భవనాలు నిర్మించాలని, అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా కార్పొరేట్, ప్రైవేటు విద్యా సంస్థలు ముందస్తు అడ్మిషన్స్ నిర్వహిస్తున్నటువంటి ఈ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని పిఎస్ఎఫ్ఐ ప్రోగ్రెసివ్ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాగా డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కళ్యాణ్, తిరుమలేష్, అఖిల్, దీపక్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు అబ్దుల్లా, నేను పిఎస్ఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు నెల్లూరు జిల్లాలోని నూతన జిల్లా కమిటీ ఎన్నుకోవడం జరిగింది. జిల్లా కార్యదర్శిగా లెనిన్ గారిని, అదేవిధంగా జిల్లా అధ్యక్షుని సాయినాథ్ ఈరోజు ఎన్నుకోవడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల సమస్యల మీద నిరంతరం పోరాటం చేస్తున్న ఏకైక విద్యాసంఘంగా మన పిఎస్ఎఫ్ఐ ఉంది. గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఎక్కడ సమస్యలు ఉన్నాయని పిఎస్ఎఫ్ఐ విద్యాసంఘం ముందుండి విద్యార్థుల సమస్యల మీద నిరంతరం పోరాటం ఉంది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో వచ్చేసి ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు సహబియ్యం పెట్టాలని చెప్పేసి మనం పెద్ద ఎత్తున ఉద్యమాలు అయితే శ్రీకారం చుట్టబోతున్నాం వచ్చే విద్యా సంవత్సరం నుంచి. అదేవిధంగా ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి విద్యార్థులకు బకాయిలు 3,580 కోట్లు ఈ రోజు వరకు కూడా మీరు బకాయిలు చెల్లించలేదు. మన నామమాత్రంగానే విడుదల చేసి మేము ఏదో పెద్దగా మేము అందరూ చేశామని చెప్పేసి అంటున్నారు. కానీ చాలామంది విద్యార్థులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. దాన్ని అన్నింటినీ కూడా ఈరోజు పెద్ద ఎత్తున రాబోయే విద్యా సంవత్సరంలో పిఎస్ఎఫ్ఐగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నా పేరు అబ్దుల్లా, నేను పిఎస్ఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు నెల్లూరు జిల్లాలోని నూతన జిల్లా కమిటీ ఎన్నుకోవడం జరిగింది. జిల్లా కార్యదర్శిగా లెనిన్ గారిని, అదేవిధంగా జిల్లా అధ్యక్షుని సాయినాథ్ ఈరోజు ఎన్నుకోవడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల సమస్యల మీద నిరంతరం పోరాటం చేస్తున్న ఏకైక విద్యాసంఘంగా మన పిఎస్ఎఫ్ఐ ఉంది. గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఎక్కడ సమస్యలు ఉన్నాయని పిఎస్ఎఫ్ఐ విద్యాసంఘం ముందుండి విద్యార్థుల సమస్యల మీద నిరంతరం పోరాటం ఉంది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో వచ్చేసి ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు సహబియ్యం పెట్టాలని చెప్పేసి మనం పెద్ద ఎత్తున ఉద్యమాలు అయితే శ్రీకారం చుట్టబోతున్నాం వచ్చే విద్యా సంవత్సరం నుంచి. అదేవిధంగా ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి విద్యార్థులకు బకాయిలు 3,580 కోట్లు ఈ రోజు వరకు కూడా మీరు బకాయిలు చెల్లించలేదు. మన నామమాత్రంగానే విడుదల చేసి మేము ఏదో పెద్దగా మేము అందరూ చేశామని చెప్పేసి అంటున్నారు. కానీ చాలామంది విద్యార్థులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. దాన్ని అన్నింటినీ కూడా ఈరోజు పెద్ద ఎత్తున రాబోయే విద్యా సంవత్సరంలో పిఎస్ఎఫ్ఐగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నా పేరు లెనిన్, పిఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శిని. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ హాస్టల్ కానీ, ఎస్సీ హాస్టల్ కానీ సొంత భవనాలు కూడా లేకుండా అద్దె చెల్లించుకుంటూ ఇప్పటికీ పబ్బు గడుపుతున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో నిధులు కూడా దుర్వినియోగం చేస్తున్నారు. అంతేకాని సొంత భవనాలు నిర్మించడానికి కూడా వీళ్ళు సహకరించట్లేదు. సొంత భవనాలు నిర్మిస్తే కాలేజీలు, స్కూళ్ళు స్ట్రెంత్ పెరుగుతాయి, స్కూళ్ళు లబ్ధి పొందుతారు. చాలామంది పేద విద్యార్థులు కూడా చదువుకునేదానికి ఆస్కారం ఉంది. ఇటువంటి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాలని, లేని పక్షంలో కూడా మేము సెక్రటరీలు కూడా ముట్టడిస్తామని కూడా మేము తెలియజేస్తున్నాం.